मानसा देह गेह जो किछु मोरा अर्पिलु त्वापदे नंदा किशोरा मानसा देह गेह जो किछु मोरा अर्पिलु त्वापदे नंद किशोरा संपदे मी पदे जीवने मराणे संपदे मी पदे जीवने मराणे दाय मम गेला तुया उपदावराणे दाय मम गेला तुया उपदावराणे मानसा देह गेहो जो किछु मोरा अर्पिनु तयापदे नंद किशोरा मारवी राखवी जो इच्छा तो हारा नित्य दासा प्रति तुआ अधिकारा नित्य दासा प्रति तुया अधिकारा मानसा देह गेहो जो किछु मोरा अर्पिनु त्वापदे नंद किशोरा जन्मावो वे मोरे इच्छा जो तोरा भक्त गृहे जनि जन्म हो मोरा कीटा जन्म हो यथा तुआ दासा कीटा जन्म हो यथा तुआ दासा बहिर्मुख ब्रह्मा जन्मे नाही आशा बहिर्मुख ब्रह्मा जन्मे नाही आशा मानस देह गेहो जो किछु मोरा अर्पिनु त्वापदे नंद किशोरा भुक्ति मुक्ति स्पृहा विहीना जे भक्ता भुक्ति मुक्ति स्पृहा विहीना जे भक्ता लभायिते ताको संगानुरक्ता लभयिते ताको संगानुरक्ता जानक जानानि दैतातनाया जानक जाननि दैतातनाया प्रभु गुरुपति तुः सर्वमाया जानक जानानि दैतातनतानया प्रभु गुरुपति तुः सर्वमाया बकति विनोदा कहे सुन काना
बकति विनोदा कहे सुन काना राधा नाथ तू हमारा पराना विनोदा सेवा का कहे सुन का राधा नाथ तू हमारा पराना श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे ప్రియ భక్తులందరికీ కూడాను సాయంకాల వందనం. శ్రీ గౌడీయ వైష్ణవ తీర్థ దర్శనాన్ని మనం చేస్తూ ఉన్నాం శ్రవణం ద్వారా. శీతల గ్రామం. ఈ శీతల గ్రామం వర్ధమాన్ జిల్లాలో ఉన్నదండి. ఈ లీలాస్థలములన్నీ కూడాను మాయాపూర్ నవద్వీపానికి చెరువులోనే అన్ని దగ్గర ప్రాంతాల్లోనే ఉన్నాయి. మహాపురుతో పాటు మహాపురు పార్శ్వనులు కూడా అవతరించిన స్థానములు ఇవన్నీ కూడా. ధనంజయ పండితుని యొక్క శ్రీపాఠం. శ్రీపాఠం అంటే ఆవిర్భావ స్థలం అవ్వచ్చు, భజన స్థానం అవ్వచ్చు, సమాధి మందిరం అవ్వచ్చు, అక్కడ నివసించిన స్థానం అవ్వచ్చు. అదండి ధనంజయ పండితుడి గురించి మనం వింటూనే ఉన్నాం. దామోదర పండితుని యొక్క అల్లుడు, రామచంద్ర గోస్వామి గోవింద గోస్వామి యొక్క తండ్రి గారు. శీతల గ్రామం అనే పేరుండేది పూర్వం. ఈ గ్రామం పేరు గ్రామీయ దేవత అయిన సిద్ధేశ్వరి దేవి యొక్క పేరుతోనే ఈ గ్రామం పేరు అయింది. చైత్ర శుక్ల చతుర్దశి తిథి నాడు ఆమె ఈ మందిరానికి రావడం జరిగింది. ఇక్కడ ఆమె కొలువై ఉన్నది. పూర్ణిమ నాడు మందిరంలో ఉంటుందిట. ఆ రెండో ఉండి రాత్రి ద్విప్రహర్ అంటే 10 గంటల ఆ టైంలో రాత్రిపూట నీళ్ళల్లో ఆమెని ఉంచి రావడం జరుగుతుందిట. నిమజ్జనం చేసి వస్తారు నీళ్ళల్లో. ఆమె సంవత్సరం పొడుగుతా నీళ్ళలోనే ఉంటుంది ఆమె. అంటే ఈ ఊరు గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదనమాట.
శ్రీ శ్రీ ధనంజయ పండితుని యొక్క పూర్వం నుండి కూడాను ఈ దేవి ఇక్కడ ప్రతిష్టమై ఉన్నది. ఇక్కడ 2 సార్లు మూర్తి దొంగతనం జరిగింది. ఇది 3వ మూర్తి. ధనంజయ పండితుడు బంగ్లాదేశ్లో చట్టగ్రామ్ అనేది ఉండి అక్కడ పాటగ్రామ్ అనే చోట చైత్ర శుక్ల పంచమి తిథి నాడు ఆయన ఆవిర్భవించారట. తండ్రి శ్రీపతి వందోపాధ్యాయ్, తల్లి మాతా కాళిందీదేవి, భార్య పేరు హరిప్రియ. ధనంజయ పండిత్ చిరంజీవి పండిత్ కాదుగా, మర్చిపోయానండి. ఇందాక చెప్పింది రామచంద్ర కవిరాజు కాదు, ఆయన చిరంజీవి పండితుడిగా, ఈయన ధనంజయ పండితుడు. సారీ, ఇందాక చెప్పింది తప్పు. ధనంజయ పండితుడు, ఈయన ధనంజయ పండితుడు, చిరంజీవి పండితుడు కాదు కదా. ఓకే. భార్య పేరు హరిప్రియ. ఈమె మహాపురుకు సర్వస్వాన్ని కూడా దానం చేసి ఈయన కొత్త చేతితో వచ్చారు. ధనంజయ పండితుడు వైరాగి, సరస్వాన్ని భగవంతుడికి మహాపురుకు అర్పించిన వారు. ఈయన ద్వాదశ గోపాలలో ఒకరు. పూర్వ కృష్ణలీలలో వసుధాముడే ఈ యొక్క ధనంజయ పండితుడిగా అవతరించారని అంటారు. మహాపురు యొక్క నిత్యానందపురు యొక్క ఆదేశంతో ధనంజయ పండితుడు ప్రేమ ప్రచార ఉద్దేశమై ఇక్కడికి వచ్చి ఇక్కడ తన భజన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆయన సేవితమైన మూర్తి గౌరాంగుడు, రాధా గోపీనాథుడు. ధనంజయ పండితుని యొక్క సోదరుడు సంజయ్ పండితుడు. జలంధి అనే ఊర్లో ఆయన యొక్క భజన స్థానం ఉన్నది. జలంధి అనే పేరు సంజయ్ పండితుడు. ఈ ధనంజయ పండితుని యొక్క శిష్యుని యొక్క పేరు గోకులుడు. గోకులునికి 3 పుత్రులు ఉండేవారు. జీవనకృష్ణ, తమాలకృష్ణ, భువనమోహన అని. అయితే వీళ్ళు ఈ 3 కూడాను ఒక్కొక్కళ్ళు 3 మాసాలు వాళ్ళు భాగం చేసుకొని 4 మాసాలు ఒక్కొక్కళ్ళు 4 12 సంవత్సరానికి అలా గోపీనాథుని సేవ చేసేవారు. అయితే ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది 1481 శతాబ్దం చైత్ర పూర్ణిమ నాడు. గోపీనాథుడు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి సేవ చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా 3 కూడాను. అక్కడే ధనంజయ పండితునికి సమాధి కూడా మనకు కనబడుతుంది. ప్రతి సంవత్సరం కూడాను 14 తారీఖు మాఘమాసం ఆయన తిరోభావం జరిగింది. తిరోభావం ఏ రోజు అన్నది కరెక్ట్గా లేని కారణం చేత ఆ యొక్క రోజుని దృష్టిలో పెట్టుకొని ఉత్సవం అది చేయడం జరుగుతుంది ఇప్పటికీ కూడా.
అన్న మహోత్సవం జరుగుతుంది. అటుకులు భోగం పెడతారట. ఈ విధంగా అక్కడ ఉత్సవం చేస్తారు. ఈ 3 రోజులు కూడాను గౌరాంగమూర్తిని అక్కడ ఉత్సవం జరిగే స్థానంలో తీసుకెళ్ళి అక్కడ ఆ మూర్తిని ఉంచుతారట. గోపీనాథుని యొక్క ప్రాంగణంలో మరి మహాప్రభు ఆవిర్భావోత్సవం, రాసోత్సవం, జన్మాష్టమి, జూలయాత్ర ఈ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదండి. అయితే ప్రస్తుతం ధనంజయ పండితుని యొక్క ఈ రకమైన స్మృతి చిహ్నాలు ఏమీ కూడాను అక్కడ మరి ఆ భజన స్థానం అవి ఏమీ కూడాను ఆ సమాధి మందిరం మరి ఏమీ అక్కడ కనపడట్లేదు ప్రస్తుతం. దాని తర్వాత చెప్పుకోదగింది కోగ్రామం. ఈ కోగ్రామం అన్నది వర్ధమాన్ జిల్లాలో ఉన్నది. చైతన్య మంగళాన్ని రచించిన లోచన్దాస్ ఠాకూర్ వారి యొక్క శ్రీపాఠం అక్కడ ఉంది. అజయ అనే ఒక నది ఉన్నది. నది తీరంలో ఈ కోగ్రామం ఉంది. కుముదరంజన్ మల్లిక్ అనే ఒక మహాకవిట, ప్రసిద్ధ కవి బెంగాల్ దేశంలో. ఆయన యొక్క జన్మస్థానానికి వెనక వైపున ఈ లోచన్దాస్ ఠాకూర్ వారి యొక్క శ్రీపాఠం కనబడుతోంది అంటున్నారు. లోచన్దాస్ ఠాకూర్ వారి యొక్క తండ్రి గారి పేరు కమలాకర్ దాస్, తల్లి పేరు సదానంది. 1445 శతాబ్దంలో ఆవిర్భావం అయిన 1589 క్రిస్తాబ్దంలో తిరోభవం పొందారు. నరహరి సర్కార్ ఠాకూర్ వారి యొక్క శిష్యుడు లోచన్దాస్ ఠాకూర్ వారు. నరహరి సర్కార్ ఠాకూర్ వారి యొక్క ఆజ్ఞతో చైతన్య మంగళం అనే గ్రంథాన్ని రచించడం జరుగుతుంది. వీరు ఇక్కడ నూతన హాట్ అనేది ఒక బజార్ ఉన్నది. దానికి దగ్గరలో మంగళ కోట్ అనే ఒక స్థానం ఉంది. ఇక్కడ నిత్యానంద ఒక పుత్రుడైన వీరచంద్ర గోస్వామి ఒక జ్యేష్ఠ పుత్రుడైన గోపీజన వల్లభ ఆయన యొక్క శ్రీపాఠం ఇక్కడ కనపడుతోంది అంటున్నారు. నిత్యానంద ప్రభు పుత్రుడైన వీరచంద్ర గోస్వామి యొక్క పెద్ద కుమారుని అయిన గోపీజన వల్లభుని యొక్క శ్రీపాఠం. ఇది కూడా ఒక శక్తిపీఠం. ఇక్కడ మంగళచండీ దేవి ఉన్నది. భైరవుడు కపిలాంబర్ అని భైరవుడు ఈ నదీ తీరంలో చెరువులో ఈ యొక్క అమ్మవారి మందిరం కనబడుతోంది అంటున్నారు గ్రంథకర్త. తర్వాత ఆట్ గఢ అనే మందిరం అనే ఊరి పేరండి. ఆట్ గఢ ఇందా చెప్పబడిన నూతన హాట్ అని చెప్పుకున్నాం. కోగ్రామంలో ఒక చోట నూతన హాట్ అని ఒక స్థానం పేరు. అది హాట్ అంటే బజార్ అని, నూతన హాట్ అంటే కొత్త బజార్ అని పేరు.
మరి అది కొత్త బజారో లేకపోతే అక్కడ ఏమైనా బజార్ కొత్తగా పెట్టడం వల్ల పేరు వచ్చిందో, లేకపోతే అక్కడ ఏమైనా అదైనా పేరుతో ఏమైనా ఉందో మనకైతే తెలియదు. అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ చెప్పబడిన ఆట్ ఘడా అనే ఊరి పేరు మనకు కనబడుతోంది. నిత్యానంద ప్రభు యొక్క కూతురు కన్యా గంగామాత గోస్వామి యొక్క పుత్రుడైన ప్రేమానంద గోస్వామి ద్వారా సేవితమైన రాధామాధవ విగ్రహం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మనకు తెలుసు వసుధ జాహ్నవి 2 భార్యలు. జాహ్నవికి సంతానం లేదు, కానీ ఆ యొక్క వసుధ గంగామాత గోస్వామి వీరభద్రచంద్రుడు. ఆ గంగామాత గంగామాత గోస్వామి పుత్రుడు ప్రేమానంద గోస్వామి. ఆయన సేవించిన రాధామాధవుల యొక్క విగ్రహం ఇక్కడ మనకు కనబడుతోందండి. यशोररास प्रतापादित्यर खुलता वसंतराय राधा माधव मंदिर निर्माण करे अदंडी. ప్రతాపరుద్రుని యొక్క తాతగారు వసంతరాయ నాయన రాధామాధవ మందిరాన్ని ఇక్కడ నిర్మిస్తారట. ఈ రాధామాధవ విగ్రహాన్ని ఆయన సేవించబడిన మూర్తికి తర్వాత మందిరం నిర్మిస్తారు. ఆయన ఆ యొక్క రాజుగారు ఎవరో సంథింగ్. అయితే ప్రతిష్టకు పూర్వమే ఆయన చనిపోతారు. తర్వాత ప్రతాపాదిత్యుని యొక్క ద్వారా ఆ విగ్రహాలు మళ్ళీ ప్రతిష్ఠితం అవుతాయి. అక్బర్ యొక్క సేనాపతి మానసింహుడు యశోర్ అని ఉంది. మరి యశోహర మరి యశోర్ మరి తెలియదు. యశోర్ అనే స్థానాన్ని అధికారాన్ని పొందుతట. అప్పుడు ఈ రాధామాధవ విగ్రహాంతో పాటు కేదారరాయ్ ప్రతిష్ఠిత దేవిని కూడాను జైపూర్ తీసుకెళ్ళిపోతాట. జైపూర్ వెళ్తే మనకు మానసింగ్ యొక్క పేరు మనకు వినపడుతూ ఉంటుంది. జైపూర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత ప్రేమానంద గోస్వామి స్వప్నాదేశంతో శ్రీ విగ్రహాన్ని మళ్ళా జైపూర్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ జైపూర్ నుంచి వచ్చేస్తాడు. ప్రేమానంద గోస్వామి అంతర్ధానం అయిన తర్వాత ఈ సంఘటన అంతా జరుగుతుందన్నమాట. ప్రేమానంద గోస్వామి స్వప్నాదేశం లో మళ్ళా ఆ విగ్రహాన్ని మరి ఆయన జయించి ఆ విగ్రహాన్ని తీసుకెళ్తారు. అయితే ఆ విగ్రహాన్ని మళ్ళా స్వప్నాదేశంతో ఇమ్మని చెబితే జైపూర్ నుంచి ఆ విగ్రహం మళ్ళా వస్తుంది. బృందావనంలో ఆ విగ్రహం కొన్నాళ్ళు ఉంటుందిట. అక్కడి నుంచి రాడదేశం వస్తుంది. అక్కడి నుంచి ఆ విగ్రహం అంతా కూడా అక్కడి నుంచి కాటవా మీదుగా ఈ ప్రేమానంద గోస్వామికి చెంతకి రావడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి అది ఆ విగ్రహం తిరిగి చిప్పటికి ప్రేమానంద గోస్వామి దగ్గరకు వస్తుంది అనమాట. అక్కడ ఒక జగన్నాథ మందిరం ఉంది. రాధామాధవులు ఇరువు కూడాను సమయానుకూలంగా చక్కగా సేవ అది జరుగుతూ ఉంటుంది. జగన్నాథుని యొక్క సేవ చేసేవారు ఆయన పూజారి పరలోక గతులు అయ్యారు. ఆ సేవతో పాటు రాధామాధవ యొక్క సేవ కూడాను ఇప్పుడు నడుస్తుంటుంది అక్కడ. దాన్ని గంగామాత గోస్వామి సేవించింది అని ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే గంగామాత గోస్వామి
పుత్రుడు బ్రహ్మానంద గోస్వామి కదా, బ్రహ్మానంద గోస్వామి అంతర్ధానం అయిన తర్వాత గంగామాత గోస్వామి తిరిగి ఆ మూర్తిని సేవించింది. లేకపోతే ఆమె కూడాను ఆ మూర్తిని సేవించిందేమో. అప్పుడు ఉండగా అదండి. దాని తర్వాత మనం మామ్గాచి, ఈ పేరు బాగా మనం వింటూ ఉంటాం. మావుగాచి, మావుగాచి, మామగాచి, ఇది వర్ధమాన్ జిల్లాలో ఉంది. నవద్వీపానికి మంచి చెరువులో ఉన్నది. ఇది ఇక్కడ వెళ్ళడానికి బస్సులోనూ వెళ్ళొచ్చు, ట్రైన్లోనూ వెళ్ళొచ్చు, దగ్గర, చాలా దగ్గర. ఇది సారంగమరారి యొక్క భజన స్థానం. సారంగమరారి మహాప్రభు కంటే చాలా వృద్ధుడు, పెద్దవాడు. సారంగమరారి అక్కడ ఒక ఇంటి దగ్గర ఒక బొగడ చెట్టు ఉన్నది. ఆ బొగడ చెట్టు యొక్క ఛాయలో కూర్చొని భజనానందం నిమగ్నుడయ్యేవారు. ఈయన వివాహం చేసుకోలేదు. విభక్తానంది చల్లమైన ఉదారమైన బ్రాహ్మణ కులంలో పుట్టాడు, బ్రాహ్మణుడు. ఆ చెట్టు చాలా 14 చేతులంత అంత లావు ఉంటుందిట. మరి మహాప్రభు ఆ పక్కనే ఉన్న విద్యానగర్ ఉంది, మామగారి దగ్గరలో. అక్కడ గంగాదాస్ పండితుని దగ్గర ఆయన చదువుకోవడానికి వెళ్ళేవారు. రోజు రాకపోయే సందర్భంలో ప్రతిరోజు కూడా సారంగ ఠాకూర్ యొక్క కలుసుకునేవారు, ఆయనతో కూర్చొని మాట్లాడేవారు. సారంగ ఠాకూరు తన పన్న కుటీరంలో కేవలం ఒక పాకలో ఉండేవారు, చాలా నిరాడంబరంగా. ఆయన రాధా గోపినాథ్ సేవ చేసుకునేవారు కూర్చొని. ఆయన రాధా గోపినాథుని యొక్క సేవ చేసేవారు. చాలా వృద్ధుడు కూడా. అప్పటికే మహాప్రభు చిన్నవాడు, మహాప్రభు ఇంకా 16 ఏళ్ళు. అయితే సారంగమురారికి చాలా పితృతుల్యుడు అనమాట సుమారుగా సారంగమురారి. సన్మానం చేసి ఆయనతో చాలా మర్యాదగా మాట్లాడేవారు మహాప్రభు. ఒకనాడు అన్నారట, ఠాకూర్, మీరు శిష్యుని చేసుకోండి, చేసుకోకపోతే మీరు లేనప్పుడు మీరు మీ తదనంతరం మరి ఈ గోపీనాథ్ సేవ ఎవరు చేస్తారు అని అడిగేవారట. ఆయన కూడాను మహాప్రభు మాటకి నవ్వి వదిలేసేవారట. అయితే అన్నారట, గోపీనాథుడు ఇచ్చా ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేవారట. ప్రతిరోజు రావడం, ప్రతిరోజు ఈ మాట చెప్పేవారు. ప్రతిరోజు కూడాను ఈ విధంగా చెప్పేసి ఆయన సమాధించి ఎలాగో అలాగా మా రోజు పీడిస్తున్నాడు మహాప్రభు అని, అంటే పీడించడం అంటే రోజు అడుగుతున్నాడని ఎలాగో అలా తెప్పించుకుందాం అనుకునేవారు ఈయన. అయితే ఎవరైతే పంతంతో ఉంటారో, పట్టుదలతో ఉంటారో, సాధన చేస్తారో, మహాప్రభు వాళ్ళ పట్ల మంచి పట్టు సాధిస్తారు. వచ్చి అన్నట్టు, మరి ఒకనాడు వచ్చి అన్నారట, మహాప్రభు ఈరోజు ఎలాగైనా నా మాట నువ్వు వినాల్సిందే అన్నారట. మీ శిష్యుని చేసుకోవాల్సిందే అన్నారట. అప్పుడు నేనెవరిని చేసుకొని, నేనెవరిని శిష్యుని చేసుకోను చెప్పు
ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఏంటి నువ్వు నా శిష్యుడు కా అని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను చెప్పు నాకు. అది కాక శిష్యుడు ఉపయుక్తుడు కానట్లయితే గురు శిష్యులు ఇరువురు కూడా అమంగళం కలుగుతుంది కదా. ఎవడు పడితే దొరికాడు కదా అని వాడికి మంత్రం ఇచ్చేయకూడదు కదా. నేను ఇద్దరికి కూడా అమంగళం కలుగుతుంది, ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి. మహాపురు అన్నారు, అది కాదు, మీ దగ్గరికి వచ్చిన వాడు శిష్యుడు తప్పక ఉపయుక్తుడు అవుతాడు, మీరు ఎవరికైతే మంత్రం ఇచ్చారో వాడు ఉపయుక్తుడు అవుతాడు అంటారట మహాప్రభు. మీ సన్నిధానంలో వచ్చినవాడు వచ్చిన శిష్యుడు ఉపయుక్తుడైన శిష్యుడే అవుతాడు అన్నాడు మహాప్రభు. మహాప్రభు ఈ విధంగా మెలికేస్తూ ఉంటారు. ఆయనకేమి నా హక్కర్లేదు, నేనేదో రామకృష్ణ ముక్కు మూసుకుని ఉంటే నువ్వు శిష్యుడు చేసుకో అనుకొని మహాప్రభు పీడిస్తున్నాడు, వచ్చి రోజు అడుగుతున్నాడు అని ఈయన. అయితే ఆయన అన్నారట, పరశుమణ్ణి తాకిచ్చిన లోహం కూడా బంగారం అయిపోతుంది, మరి నేను ఏదో వేళాకోళంగా నీతో చెప్పట్లేదు, నా మాట వినండి మీరు. రేపు పొద్దున్నే ఎవరిని మీరు చూస్తారో ఆయన మీరు శిష్యుని చేసుకోవాల్సిందే అన్నాడట. అయితే సరేలే అన్నాడు ఆయన. అంటే దాన్ని పెద్ద గురుత్వం ఇవ్వాల, ఆ మాటకి పెద్ద గురుత్వం ఇవ్వాల, వెయిట్ ఇవ్వలేదు. లోపల ఎవరు అంటున్నారు, ఈ రోజుకి ఆయన ఈ మహాప్రభుని ఏదో మాట చెప్పి తప్పించుకుంటే పోలా, ఒక్కరోజు గడిస్తే పోలేదు, రేపు అన్నాడుగా, రేపు ఒక్కరోజు గడిస్తే పోలా అనుకుంటున్నాడు లోపల ఈయన. రేపు చూద్దాంలే అని అనుకుంటున్నాడు. ఆయన్ని తప్పించుకోవడానికి ఆ మాట అన్నారు. ఆ మాట అంటే ఆయన వెళ్ళిపోతాడుగా, ఇలా అండ కదా అని. ఆయన అనుకున్నాడు, బ్రహ్మ ముహూర్తంలో నేను పొద్దున్నే గంగా స్నానం చేసి తెల్లవారుజామునే కుటీరులో రోజంతా నేను ఉంటాను నా సేవలో, ఎవరికి నాకు కనపడరు, ఎవరు నన్ను కలవరు, నేను పొద్దున్న ఎవరిని చూస్తాను, ఇంకా పొద్దున్న కనుక గడిచిపోయినట్టయితే, రేపు పొద్దున గడిచిపోయినట్టయితే ఇంకా వేరే జవాబు ఇవ్వక్కర్లేదు అనుకొని ఈయన ఈ విధంగా భావిస్తున్నారు. అలా ఇలా చెప్పేసి ఆయన మాట చెప్పేసి సరే మహాప్రభుని పంపించేశారు. కానీ భగవంతుని యొక్క మహాప్రభు యొక్క అమోఘమైన కోరిక ఒకటి ఉంది. ఎవరిని గురువుని చేయాలో, ఏ గురువు ద్వారా ఎవరికి మంత్రం ఉద్ధరింపబడాలో అన్నది భగవానుడికి తెలుసు. ఆ మాట ఎవరెవరి దగ్గరకో దగ్గరికి ఎందుకు అనలేదు, తారకమురానికే ఎందుకు పొద్దున్న ఎవరైతే వస్తారో వారికి నువ్వు మంత్రం ఇవ్వు అన్నారు. అలానే నరోత్తమ దాస్ ఠాకూర్ వారికి మహాప్రభు ఆదేశించారు, నువ్వు లోకనాథ్ గోస్వామి దగ్గర నుంచి మంత్రం తీసుకోమని. అప్పుడు జీవ గోస్వామి పాదులు వారు ఉన్నారు, గోపాల భట్ట గోస్వామి పాదులు వారు ఉన్నారు. ఆయన దగ్గరే ఎందుకు మంత్రం తీసుకోవాలి? ఇలా మనం చెప్పలేము. అది అందుకని చెప్పింది, గురు శిష్యు యొక్క సంబంధం చాలా గొప్పగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది చెప్పుకోలేము. ఆ సంబంధం కూడా చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. ఎన్నో సందర్భాలు మనం ఇప్పటిదాకా వింటూనే ఉన్నాం భగవంతుని యొక్క సేవ గురించి. భగవంతుడు వాళ్ళు శ్రీ విగ్రహ సేవని ఎలా చేశారు, కేవలం నాముంటే సరిపోతుంది కదండి, రాధే రాధే అంటే సరిపోతుంది కదండి, హరే కృష్ణ కూడా అక్కర్లేదు, అర్చన అక్కర్లేదు, పూజ అక్కర్లేదు. ఈ భావాలన్నీ మనకి నడమంత్రసిరిగా వచ్చేసాయి మిడిమిడి జ్ఞానంతో. వాళ్ళందరూ చూడండి శ్రీ విగ్రహ సేవని చేస్తూ ఉన్నారు.
ఆదర్శంగా చూపిస్తూ ఉన్నారు. మనకు తెలియట్లేదు. నువ్వు విగ్రహ సేవ చేయక్కర్లేదు, నీ ఫోటో గురువులు ఫోటోలు ఇచ్చారు, ఒక పువ్వు పెట్టి ఆరతి ఇవ్వు నీ సమర్థమైనంత వరకు. అది కూడాను మనము చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సరే, ఈ విధంగా ఈయన భావించారు. మహాపురు అలా వెళ్ళిపోయారు. మరి భగవంతునికి ఇచ్చ అమోఘమైనది, బలవత్తరమైనది ఎల్లప్పుడూ. కాబట్టి బ్రహ్మముహూర్తంలో లేచి ఈయన యథాప్రకారంగా గంగా స్నానం అది ఆ తర్పణాలదిలో ఏదో చూసుకొని నమస్కారం చేసుకొని స్నానం చేసి వచ్చేవారు. యథాప్రకారంగా ఆ రోజు కూడా అలా చేసి మునిగి పైకి లేచారు. పైకి వచ్చి మెట్టు మీదకి వచ్చేటప్పటికల్లా అప్పుడే ఇంకా వెలుగు రావట్లేదు, కాస్త వెలుగు కనబట్టలేదు సరిగ్గా, చీకటి ఉంది ఇంకాను. ఏదో ఒంటికి ఏదో తగిలింది. ఆయన లేచేటప్పుడు ఆయన యొక్క వీపుకో లేదా చేతికో కాలుకో ఏదో సంథింగ్ ఆయనకి తగిలింది. ఆయన చీకటి సరిగ్గా కనపట్లేదు. బాగా నిరీక్షణ చేసి బాగా చూసి దృష్టి పెట్టి బాగా చూశారు. ఆయన ఏదో తెల్ల గుడ్డలో ఏదో కట్టబడి ఉన్నట్టు కనపడుతోంది. అదేమో మృతదేహం. అది ఒడ్డున తగిలి అది తేలుతూ వచ్చి ఆయన ఒంటికి తగిలింది ఆ మృతదేహం. అరే, మృతదేహమే అనుకొని వెంటనే ఒక నిమిషంలో మళ్ళీ మహాప్రభు మాట గుర్తుకొచ్చేసింది ఆయనకి. పొద్దున్న నీకు ఎవరికవరితో మంత్రోపదేశం చేయమన్నా శిష్యుని చేసుకో అన్నారు కదా అనే మాట గుర్తొచ్చింది. ఈయనకేమో తగిలిందేమో చూసిందేమో ఎవరిని చూడననుకున్నాడు. పొద్దునే చూసిందేమో మృతదేహం. మహాప్రభు మాట గుర్తుకొచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మృతదేహాన్ని ఒడ్డు మీద తీసుకొచ్చి చూశాడు. మొహం అంతా కప్పేసి ఉన్నది. తీసి అంతా చూసేటప్పటికల్లా ఒక బ్రాహ్మణ కుమారుడిగా కనపడుతూ ఉన్నాడు. మరి జంజం గింజో ఉందో ఏమో, మరి ఆ ప్రకారం ఆయన ఒక బ్రాహ్మణ కుమారుడిగా పాము కాటేసింది. ఆ తల్లిదండ్రులు ఆయన్ని, ఆ బ్రాహ్మణ కుమారుడిని, అంటే పెద్ద వయసు కూడా లేదేమో, అందుకని దహన సంస్కారం చేయకుండా గంగలో నిమజ్జనం చేయడం జరిగింది. సరే, అరే బ్రాహ్మణుడే కుర్రాడు అనుకున్నారు ఆయన. ఇంకా ఆలస్యం చేయకుండా హరినామ మహామంత్రాన్ని ఆయన చెవిలో చెప్పడం జరిగింది. సంజీవని యొక్క స్పర్శతో ఏ విధంగా మళ్ళా ప్రాణం ఎలా తిరిగి వస్తుందో, ఆ యొక్క మంత్రదాత మహాపురు ఆ మంత్రశక్తితో, మహామంత్ర యొక్క శక్తితో ఆ పిల్లవాడు లేచుకుంటున్నట్ట. ఏ శక్తి? మంత్రదాత యొక్క శక్తి, మహామంత్రం యొక్క శక్తి. అందుకనే మహామంత్రానికి శక్తి ఉంది, కానీ మంత్రదాత శక్తి లేనివాడైతే కష్టం. మహామంత్రం ఎప్పుడూ శక్తి కలది, గురువులు శక్తి కలవారే. కానీ శిష్యుడైన వ్యక్తి అధికారానికి తగ్గట్టుగా గురువుని పొందుతూ ఉంటాడు. మరి రసిక గురువు అయినట్లయితే రసిక స్థాయిలోకి వెళ్తాడు, ప్రేమ వెళ్తాడు. మరి ఎవరికి ఎలాంటి అధికారం ఉన్నదో, ఎలాంటి సుఖత ఉన్నదో అలాంటి గురువు వాళ్ళకు దొరుకుతూ ఉంటారు. ఒకవేళ శక్తివంతమైనది అయినప్పటికీ కూడాను గురువు కనుక శక్తివంతుడు కానట్లయితే ఇచ్చే వ్యక్తి, మంత్రాన్ని ప్రసాదించే వ్యక్తి మనకు ఫలితం
రావడానికి ఆలస్యం అవుతుంది, రాకపోవచ్చు కూడా. ఒకవేళ ఇచ్చిరైనా గొప్ప అయినా, మంత్రశక్తి గొప్పది, మంత్రము గొప్పది అయినప్పుడు కూడాను సాధకుడు కనుక అనుష్ఠించకపోతే అది మంత్రం కూడా పనిచేయదు. కాబట్టి చాలా ఇక్కడ సాధకుడి దగ్గర ఉండాలి యోగ్యత, గురువు దగ్గర ఉండాలి యోగ్యత. కానీ యోగ్యుడైనప్పుడే గురువు మంత్రం ఇవ్వాలి, లేకపోతే ఇద్దరు ముడుగుతారు. ఇందాక చెప్పాడు అలాగా. యోగ్యుడు కాని వాడు ఇస్తే మంత్రం ఇస్తే అవహేళన చేస్తూ ఉంటాడు, దాన్ని సరిగ్గా చేయడు. మనకు చాలామంది కనపడుతూ ఉంటారు, చాలా చోట్ల కనపడుతూ ఉంటారు. అందులో ఇటు బెంగాల్ దేశంలో ఇక్కడ కూడాను బ్రాహ్మణుడు అంటాడు గుట్కా దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి మిగతా అవలక్షణాలన్నీ కూడాను బాగా మాంసం, మద్యపానం ఏది వదిలిపెట్టకుండా అన్ని తినేవాళ్ళు మనకు కనబడతారు. నేను బ్రాహ్మణుడు అంటాడు, నోట్లో నవ్వులుతూ ఉంటాడు. మరి ఈ ఏదో జన్మగత బ్రాహ్మణత్వంతో ఏ ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏమీ లేదు. గుణకరమే విభాగ సహా అన్నాడు కదా కృష్ణుడు భగవద్గీతలో. గుణం ద్వారా మనం లెక్క పెట్టాలి తప్ప కానీ చేసే పని ద్వారా చేసేదేమో వాడు నిజమైన వృత్తి. నేను బ్రాహ్మణుడండి అంటాడు, బ్రాహ్మణులకు పుట్టి. వీడి కుమారుడు పుట్టి నేను బ్రాహ్మణుడు అంటాడు, వాడు కొన్నాళ్ళు అయిన తర్వాత. ఈ బ్రాహ్మణత్వంతో ఏ ప్రయోజనం లేదు. బ్రాహ్మణే పుట్టక్కల్లా బహుంతుని పొందడానికి. ఏదో లోకం చెప్పింది, భగవంతుడు చెప్పాడు, బ్రాహ్మణ్ణి గౌరవించు, వాడి పాపాన్ని వాడైపోతాడు, మనం చేయవలసిన ధర్మం ఉంది కాబట్టి మనం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అతడు కనుక ఉత్తముడైతే ఇంకా మంచిది. ఇలా చేసేవాడికి శ్రాద్ధం పెట్టినట్లయితే, భోక్తగా పిలిచినట్లయితే ఎవరికి కలుగుతుంది? ఉత్తమ లోకాలు ఎవరికి కలగవు. పితృపురుషుడికి కలగవు, పెట్టినవాడికి ఏమీ లాభం లేదు, ఏం లేదు. కాబట్టి మంత్ర ప్రభావం చేత, మంత్రదాత యొక్క శక్తి చేత లేచి కూర్చున్నాడండి. నాలుగు వైపులా తిరిగి చూస్తున్నట్టు ఎక్కడున్నా నేను ఏమిటి అని. ఎందుకంటే పాము కాటేయం కానీ ఇంకా ఎక్కడున్నాడో ఏమో అతనికి ఏం తెలియదు తర్వాత జరిగేది. ఎందుకంటే అతడు చనిపోతాడు. అందుకని ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏమిటి నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, ఏంటి, ఒళ్ళంతా తడిగా ఉంది ఏమిటి, ఇవన్నీ చూస్తూ అనుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని చూసి సారంగ ఠాకూర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎవరినైనా ఎవరు, ఏంటి, నువ్వు ఏంటి, ఇలాగా పరిస్థితి అంతా అడుగుతాడు. తను గతంలో జరిగిన ఎంతవరకు, నా పేరు శరబృందావనపూర్, నా పేరు మురారి, నా పేరు, నేను బ్రాహ్మణ కుమారుణ్ణి. ఉపనయనం చేసిన రోజున పాము కాటేసింది, తర్వాత నాకేం తెలియదు అని చెబుతున్నాడు. ఉన్న విషయాన్ని చెప్పాడు. సారంగ ఠాకూర్కి అంత అర్థమైంది. సరే, ఆ బ్రాహ్మణ కుమారుని తీసుకొని తన కుటీరానికి వచ్చాడు. ఆ రాధాగోపిన సేవలో ఆయన యుక్తపరిచాడు, నామాన్ని ప్రసాదించాడు. చైతన్య దాసానికి ఈ రోజు నుంచి పేరు అన్నాడు. మరి సరే, వాడా వీడా, మరి అంత ఆశ్చర్యకరమైన సంఘటన అంతా కూడా నలుగురికి తెలిసిపోయింది. ఇలాగ వచ్చారట, ఇలాగ బ్రాహ్మణ కుమారట, ప్రాణం లేచి వచ్చిందట, ఆయన తీసుకొచ్చారట. అందరికీ కూడా మరి ఆశ్చర్యమైన సంఘటన కదా, అందరూ చూడడానికి వచ్చేవారు. ఇదంతా చివరికి ఈ మాట అలా ఆ నోట ఈ నోట వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రుల దగ్గర చేరింది. ఏ పిల్లవాడికి బతికాడా అంటూ వాళ్ళిద్దరూ కూడాను సారంగ ఠాకూర్ యొక్క వెతుక్కుంటూ సారంగ ఠాకూర్ యొక్క పన్న కుటీరానికి వస్తారు. మురారి ఆ మందిరంలో దేవతార్చన అది సేవా పూజలో నియుక్తుడై ఉన్నాడు.
పిల్లవాడు చూసి చాలా ఆనందపడ్డారు. మేము ఈ విధంగా నేను చూస్తామనుకోలేదు, స్వప్నంలో కూడా మేము భావించలేదు. మేము పోయిన నిధిని మళ్ళీ పొందామని చాలా ఆనందపడుతున్నామంటూ సారంగ మురారి సాధుబాబాని అంటూ వాళ్ళు ఆయన్ని కూడాను నమస్కారం చేసి ఆయన్ని కూడా నమస్కారాలు చెల్లించారు. మీ దయ వల్ల మా పిల్లవాడు తిరిగి బతికాడు అని అంటూ చెబుతున్నారు వాళ్ళు. నాయన పద మన ఇంటికి వెళ్దాం, ఇంకా జాగ్రత్తగా చూసుకుందాం, ఇలాంటి పురుగు పుట్ర రాకుండా అంటూ వాళ్ళిద్దరూ తమ బిడ్డని తమ ఇంటికి తీసుకెళ్ళాలని చూచారు. మురారి అన్నాడు, అమ్మా మీరు ఇంటికి వెళ్ళండి, నేను రాను, నేనేమో చనిపోయాను, మీరేమో బతికించలేకపోయారు, మళ్ళా నన్నేమో గంగా నదిలో వదిలేశారు, నాకు గురుదేవులే సర్వస్వం, గురుదేవులు నన్ను రక్షించారు, ఐహిక పరమార్థిక జీవనంలో ఈయనే నా జీవితాన్ని నాకు దానం పోశారు, వాళ్ళ ప్రాణాన్ని దారిపోశారు, కాబట్టి ఈయనే నాకు సర్వస్వం, నా గురుదేవుని వదిలిపెట్టి నేను సేవ వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అంటే ఆ మాటలు విని పిల్లవాడు చెబుతున్న కూడా కరెక్టే, మేము ఆయన పిల్లవాడిని రక్షించలేకపోయాం, నదిలో వదిలిపెట్టేసేసాం అంటూ వాళ్ళు కూడాను లోపల మనసులో బాధపడుతూ సరే ఆ యొక్క బ్రాహ్మణ సారంగ ఠాకూర్ను బ్రాహ్మణ సేవ చేయడమే ధర్మం అంటూ వాళ్ళు బతికున్నావు, వచ్చావు, కళ్ళారా చూచాం, చాలు, ఈ కళతో మేము చూడగలుగుతున్నావు, నువ్వు మళ్ళా హాయిగా ఆనందంగా ఉన్నావు, సాధుసంత ఉన్నావు, మాకు అది ఆనందమే నువ్వు అంటూ వాళ్ళు నిరాశపరులై ఇంటికి తిరిగి వచ్చేస్తారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మురారి, గురుగారు పెట్టిన పేరు చైతన్యదాసుడు. అందుకనే మురారి చైతన్యదాస్ అనే పేరుతో ఆ పిల్లవాడు ప్రసిద్ధిగాంచాడు. बाह्य नहीं चैतन्य दासेरो शरीरे व्याघ्र तड़ाइया जाए वनेरो बितरे कबूलम पादिया उठे व्याघ्रेरो उपरे कृष्णेरो प्रसादे व्याघ्रो लंघिते ना पारे. ఈ చైతన్య దాస్ గురించి బృందావన దాస్ ఠాకూర్ వారు చెప్పిన మాటని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. బాహ్యస్పృహ లేదు చైతన్యదాసునికి, పులుల్ని తోలేవాట వనంలో. ఒకనాడు ఎగిరి కూర్చొని పులి మీద సవారీ చేసేవాట. కృష్ణుకు అనుగ్రహం వలన పులి ఏమి చేసేవాడు కాదుట, వ్యాఘ్రం పులి ఏమి చేసేవాడు కాదుట. అలానే అజగర సర్పాన్ని మెళ్ళ వేలేసుకునేవాట, ఆ సర్పం కూడా కొండ తలుపులు కూడా ఏం చేసేది కాదుట. నిర్భయంగా చైతన్యదాసు విహరించేవాడు, పులులతో ఆడుకునేవాడు. हेनो कृपा करे अवधूत महाशय सेवक वत्सल प्रभु नित्यानंद राय ब्रह्म ब्रह्मार दुर्लभ रसो इंगिते पुंजाय. అదండి నిత్యానంద ప్రభు కృపతో పిల్లవాడికి కృప ఆ పిల్ల మీద ఉంది. బ్రహ్మ కూడా దుర్లభమైన రసాన్ని ఆయన ఆస్వాదించేవాడు.
చైతన్య దాస్ ఎల్లప్పుడూ కూడాను ఆత్మ విస్మృతిని పొందే ఉండేవాడు. निरंतर कहेनो आनंद मनकत 2-3 दिन मज्जि जलेरो बितरे ताके నౌకకును దుక్కు నాహై శరీరే. 2-3 రోజులు కూడా నీళ్ళల్లో ఉంటే శరీరానికి ఏం అయ్యేది కాదుట. అన్నీ కూడాను జడంగా ఉండేవాట, జడప్రాయుడై ఉండేవాట. పరమ ఉద్దామ సింహ విక్రమ్ అపార్ चैतन्य दासेरो जतो भक्तिर विकार कोतवा कहिते परी सकली अपार योग्य चैतन्य दास मुरारी पंडित जार वाता श्री कृष्ण पाइबे निश्चित. చైతన్య దాస్ యొక్క గాలి తగిలితే చాలట, గాలి సోకితే చాలు కృష్ణుని పొందగలుగుతంట, అంతటి భక్తుడు. అలానే చైతన్య చరితామృతంలో కూడాను మురారి చైతన్య దాసేరా లౌకిక లీలా వ్యాఘ్ర గాలే చడే సారే సర్పమనే సనే ఖేలా. మురారి చైతన్య దాసుడు యొక్క అలౌకికమైన లీల ఆయన ఏమిటి అంటే పులిని గాలేచ్చడే అని మెల్ల వేలాడేవాట, దాని కుక్క పిల్లలాగా. ఒక తన అది హింస జంతువు, దాన్ని కూడాను సాత్వికమైన తన సాత్వికత్వాన్ని చేసుకున్నాడు. సర్పంతో ఆడుకునేవాడు, సర్పాలతో ఆడుకునేవాడు. అమ్మ కృష్ణుని గాలి సోకితే చాలు కృష్ణుని పట్ల ప్రేమ కలుగుతుంట, కృష్ణుని పొందగలుగుతా అంట. ఇంకా ఉందండి మన టైము, మీరు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మనం రేపు చెప్పుకుందాం. ఇంకా ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ వారి గురించి వాటి గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, రేపు చెప్పుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో.